సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందక పోవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, యేసయ్య, ఇంతవరకు నాన్న నీ పాటలు పాడి ఉన్నందుకు మీరే మహిమపరచబడ్డారని, ఘనపరచబడ్డారని నాన్న యేసయ్య, మా ఆరాధన అంతటిలో మీరు ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. మా హృదయాలలో మీరు నిండి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా, నీతిమంతుడా యేసయ్య, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పచెప్పుతూ ఉన్నాను దేవా. నానా యేసయ్య, వారు ఎందు నిమిత్తం వచ్చే ఉన్నారో వారితో మాట్లాడండి తండ్రి, వారితో మాట్లాడండి దేవా. నానా పాపికి రక్షణ కలుగు మాటలు, మాకు అవసరమైన మాటలు నానా యేసయ్య, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకో, నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మాకు అవసరమైన మాటలు అందించమని మా ప్రభువును మా రక్షకుడును యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. నమ్మకమైన వానికి, నమ్మకంగా జీవించడం ప్రారంభిస్తే దీవెనలు ఎలా కలుగుతాయంట? మెండుగా కలుగుతాయంట. ఈ వచనాన్ని మనం పట్టుకుంటే నమ్మకంగా జీవించాలి. ప్రభు దగ్గర ఎలా జీవించాలి? నమ్మకంగా జీవించాలి. ఈ లోకంలో నమ్మకంగా జీవించాలి. భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. నమ్మకం, ఒకరి ఎడల ఒకరు నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి. తల్లిదండ్రులను బిడ్డలను నమ్ముతారు, బిడ్డలు కూడా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. ఆలోచన చేయండి. నమ్మకమైన జీవితం. ప్రభువుని నువ్వు నమ్మితే నీకు పరలోకం ఉంది. నువ్వు నమ్మక ద్రోహం చేస్తే ఇస్కరియోతు యోధాలాగా మరి ఏమవుతుంది అంటే మరి నిత్య నరకాగ్నికి ఉంటుంది. ఇస్కరియోతు యోధాకైతే ప్రభువుని అమ్ముకున్నాడు, రోకలి తీసుకున్నాడు, ఆ రోకలతో పొలం కొన్నాడు, ఆ పొలంలోనే పడి నడికి ఇరిగిపోయాడు, పేగులన్నీ బయటకు వచ్చాయి. దుర్భరమైన పరిస్థితి. ప్రియులారా, మీరు వినాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం 5వ కీర్తన. ధ్యానము ఏమన్నాడు అక్కడ? లక్ష్యం ఉంచాలి అని చెప్పారు. చూడండి, 5వ కీర్తనలో మొదటి వచనం ఏమన్నాడు? నీ ధ్యానము మీద లక్ష్యం ఉంచాలి. దేవుని మాటల మీద ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలంటే లక్ష్యం ఉంచాలి అన్నమాట. నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించాలి అన్నమాట. భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. చూడండి, చాలామంది కూడా ఈ లోకంలో మరి కుటుంబంగా ఏర్పడిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఏమవుతున్నారంటే నమ్మకాన్ని కోల్పోతున్నారు. దేవుడు జత చేసిన దానిని విడిచి వేరువేరుగా పారిపోతూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థ పడిపోతూ ఉన్నది. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట ఈ లోకంలో. కాబట్టి నమ్మకం కలిగి జీవించే వారుగా ఉండాలి. క్రీస్తు బిడ్డలముగా
క్రైస్తవ జీవితాన్ని అనుభవించే వారంగా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి, ఇంటిలో తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, భర్తకు నమ్మకంగా ఉండాలి, భార్యకు నమ్మకంగా ఉండాలి, మనం పని చేసే యజమానుడికి నమ్మకంగా ఉండాలి. ఆలోచన చేయాలి, నమ్మకమైన జీవితం ఉన్నదా? ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. అందుకు ఆయన చూడండి 45వ వచనం, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటున్నాడు. గమనిస్తూ ఉన్నాం మనం 45వ వచనం మత్తయి సువార్త 45వ వచనంలో ఏమంటున్నాడయ్యా అంటే, బుద్ధిమంతుడును నమ్మకమైన దాసుడెవడు. అయితే యజమానుడు ఏం చేస్తాడు? తన బిడ్డలకు, తన దాసులకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. తన దగ్గర ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడు? తగిన సమయంలో ఏం చేస్తాడట? ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం పొందాలి అంటే తగిన సమయం దాకా వెయిట్ చేయాలి అన్నమాట. ఆలోచన చేయండి, తగిన సమయం వరకు వెయిట్ చేయాలి. మరి వ్యవసాయం చేస్తున్నారు, మీరు గమనిస్తూనే ఉంటారు. తొలకరి వాన నుంచి కడవరి వాన వరకు కూడా ఆ రైతు ఏం చేస్తాడు? కాచుకొని చూస్తాడు, ఎప్పుడు వర్షం పడుతుందా అని వేచి చూస్తాడు అన్నమాట. కాబట్టి తొలకరి వాన ఎప్పుడైతే పడిందో అప్పుడు విత్తనాలు విత్తుతాడు. అలాగే తండ్రి రాబోతున్నాడు, కాలం బహుకొంచెముగా ఉన్నది, ఆలస్యం చేయక ఆయన త్వరగా వస్తానంటున్నాడు. రాబోతున్న దేవుని పైకి నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకమైన దాసుడుగా ఉండాలి, నమ్మకమైన దాసురాలుగా ఉండాలి. ఉంటున్నావా? ఆలోచన చేయాలి. 46వ వచనం అక్కడే చదవండి, 24-46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు అన్నమాట. ఎవరైతే ప్రభువులో నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఖచ్చితంగా నమ్మకముగా జీవిస్తూ ఉన్నారు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన తలంపులు తలంపకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా ఎవరైతే నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారిని దేవుడు కనుగొంటే వాళ్ళు ఏమంట? ధన్యులు అంటున్నాడు. ధన్యత అంత మాత్రమే కాదు. 46వ వచనంలో మనం గమనిస్తే ఏమంటున్నాడు? 47వ వచనం కూడా చదువుదాం. అతడు తనద యావదాస్తి మీద వాని నుంచునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన యావత్ ఆస్తికి మరి మీద అధికారిగా చేస్తాడట. ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే నమ్మకంగా కలిగి ఉంటారో, కుడికైనా ఎడమకైనా దేనిని ఆశించకుండా యజమానుడు ఏదైతే చెప్పాడో దాన్నే చేస్తూ ఉంటే తన ఆస్తికి అంతటిని కూడా మరి అధికారిగా చేస్తాడు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం, యేసోబు యొక్క జీవిత చరిత్రలో అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత అపహాసం చేయబడ్డాడు, గోయిలోకి తోయబడ్డాడు. అయినా కూడా మనం గమనిస్తే యోసేపు ఫరో దగ్గర నమ్మకంగా పనిచేయడం వల్ల ఫరో ఆస్తి యావత్తుకు అధికారి అయ్యాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, ఫరోకి
అప్పగించాడు కదా ఆస్తి అని ఎక్కడ కూడా ఆస్తిని అవినీతి పనులు చేయలేదు అన్నమాట. చివరికి తన భార్య కూడా పాపము చేయడానికి ప్రేరేపిస్తే పాపము నుండి పారిపోయిన వాడు ఎవరంటే యోసేపు అన్నమాట. అయినా కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు అన్నమాట. నమ్మకం కలిగి జీవించాడు కాబట్టి ఆలోచన చేస్తే ఆయన కారాగారంలో వేయబడ్డాడు. అయినా కూడా దేవుణ్ణి ఆధారపడ్డాడు. 40 సంవత్సరాలుగా మరి ఆ దేవుణ్ణి ఆదుకోవడం వల్ల చివరికి ఐగుప్తి అంతటి మీద అధికారి అయ్యాడు. ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం. ఫలింపు జీవితం అన్నమాట. మానవ జీవితంలో ఆలోచన చేస్తే దేవునికి నమ్మకంగా ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో నమ్మకమైన వానికి మెండుగా దీవిస్తానంటున్నాడు. మనం దీవెనలు కోరుకుందామా? ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు దీవెనలు కోరుకుంటే ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఉంటున్నావా పిల్లరా? ఆలోచన చేయండి. ఆయన నమ్మకముగా ఉంటే దీవిస్తానంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. దేవుడు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు నిన్ను నమ్మకమైన దాసురాలుగా చూస్తాడా? నమ్మకమైన దాసురాలుగా చూస్తాడా? ఇక్కడ ఆయన యజమానుడు దేశాంతరం పోయేటప్పుడు తన ఆస్తిని అంతా కూడా తన సేవకులకు పంచిపెట్టాడు అన్నమాట. తన దాసులకు పంచిపెట్టినప్పుడు ఒకరికి 5 వంతులను, ఒకరికి 2 వంతులను, ఒకరికి 1 వంతునే ఇచ్చాడు. మనకు కూడా చూడండి, చాలా మందికి ప్రార్థించేటువంటి లక్షణం ఇచ్చాడు. ప్రార్థన చేయడం వరం అన్నమాట, దేవుడిచ్చిన సొత్తు అన్నమాట. అందరికీ రాదు ప్రార్థించడం. దేవుని దగ్గర మొక్కడం అందరూ మొక్కలేరు అన్నమాట. ఆ ప్రార్థన వరం కోరుకుంటే, ప్రార్థన వరం ఇస్తే నువ్వు ప్రార్థిస్తున్నావా ఆలోచన చేయాలి. మరి కొంతమందికి పాటలు పాడే వరం ఇస్తాడు. మరి కొంతమందికి సేవ చేసే, అంటే పరిచర్య చేసే ఇస్తాడు, పరిచర్య వరం ఇస్తాడు. కొంతమందికి వాక్యాన్ని బోధించే వరం ఇస్తాడు. నలుగురికి చెప్పే శక్తి కూడా ఇస్తాడు. ఇచ్చిన వాటిని దాచిపెడుతున్నావా? వరాలని వాడుతున్నావా? నమ్మకంగా ఉండాలి అంటే వరాలు వాడబడాలి. 5 ఇస్తే ఆయన 5కు 5 చేశాడు. 2 ఇస్తే 2కు 2 చేశాడు. 1 ఇస్తే 1 ఇచ్చిన వాడు ఏమంటున్నాడు? మట్టిలో దాచిపెట్టు. 5 ఇచ్చిన వాడికి ఇంకొక 5 వచ్చినాయా లేవా? వచ్చినాయా? ఆలోచన చేయాలి. 2 ఇచ్చిన వాడికి 2 వచ్చినాయా లేదా? పని చేయడం వల్ల ఏమవుతుందంటే మరి పెరుగుతుంది అన్నమాట. నమ్మకంగా దేవుని సేవలో ఉంటే, నమ్మకంగా దేవుని పనిలో ఉంటే నువ్వు దీవించబడతావు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు ఉంటాయి. ప్రియులారా, ఆలోచన చేయాలి. మెండుగా దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తానంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేయాలి. నమ్మకంగా దేవునికి పని చేస్తున్నావా? ఉదయాన్నే మనం చదువుకున్నాం, దేవుని యొక్క ధ్యానం మీద లక్ష్యం ఉంచాలి. ఇంకా అక్కడ దావీదు అంటున్నాడు, ఉదయమనే నా ప్రార్థన నీ కోసం వేచి చూస్తుంది దేవా అంటున్నాడు. ప్రార్థించే లక్షణం ఉన్నదా? ఆలోచన చేయాలి. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అన్నమాట. నమ్మకంగా పనిచేశారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉంటే ఇశ్రాయేలీ అందరికీ నాయకత్వం వహించి ఐగుప్తు నుంచి మరి కానానుకు నడిపించిన వాడు అన్నమాట. నాయకుడుగా నమ్మకంగా నడిపించాడు. ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం, మరి దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాలి. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు.
చూడండి ఇంకా ఏమంటున్నాడు అంటే 24వ అధ్యాయము 47వ వచనం నుంచి చూద్దాం. చూడండి 48వ వచనం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో త్రాగుచూ ఉన్నాడు. ఇది గమనించాలి. దుష్టుడైన దాసుడు యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం. దేవుని పని చేయవలసిన వాడు పని చేయకుండా వ్యర్థులతో తిని త్రాగుచూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం అన్నమాట. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థమైన వాడు, పని చేయకుండా సోమరి వలె ఉన్నవాడు మరి ఏం చేస్తూ ఉన్నాడట? తినుచు తాగుచు మరి మంచిగా ఉన్న తోటి దాసులను కొడుతూ ఉన్నాడు అన్నమాట. కొడుతూ ఉన్నాడు. అయితే అతనికి ఏం సంభవించిందో చూద్దాం. చూడండి 49వ వచనం. ఏమన్నాడు? కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుండెను. ఇక్కడ దుష్టుడైన వాడిగా మారిపోయాడు. మరి సహవాసం ఎవరితో ఉందంటే మరి అపవాది యొక్క వారితో ఉన్నది అన్నమాట. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది అన్నమాట. సహవాసం మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది కూడా ఎవరితో పడితే వారితో సహవాసం చేస్తూ ఉంటారు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అంటే మంచి నడవడికని చెరిపివేస్తుంది అన్నమాట. మన సహవాసం ప్రభుతో ఉండాలి. ప్రభుతోనే ఉంటే మనం నమ్మకం కలిగి జీవిస్తాము అన్నమాట. మన సహవాసం వేరే వాళ్ళ వైపు మళ్ళింది అంటే మనం అపవాది క్రియలో పడిపోతాం, పాపంలో పడిపోతాం, మనం పాపానికి అంటుకట్టుకుపోతాం, మనం మరి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రభు ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నావమ్మా? ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావయ్యా అని దేవుడు అడుగుతున్నాడు. బాబు సరి కూర్చోవాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతూ ఉంది అన్నమాట. దుష్ట సాంగత్యం అంటే మంచివారి కానితో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే 6 నెలలు సహవాసం వారు వీరు వారు అయిపోతారు. 6 నెలల సహవాసంగా చేస్తే వాళ్ళు వీళ్ళు లేక వారు వీరు అయిపోతారు, మారిపోతారు. కాబట్టి మన సహవాసం ప్రభువులో ఉండాలి అన్నమాట. ఆలోచన చేయండి. మరి ఈయన దుష్ట సాంగత్యానికి వెళ్ళాడు, దుష్టుడైపోయాడు. చూడండి ఇంకా ఏమైందంటే 50వ వచ్చింది. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోని గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అన్నమాట. గమనిస్తూ ఉన్నాము అన్నమాట. దేవుని సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దుష్టుడైనటువంటి వాడు అనుకోడు. ధనవంతుడు కూడా అనుకున్నాడు, అబ్బా ఎంత బాగా పండింది, నా ప్రాణమా తినము సుఖించము అనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఓరి వెళ్ళివాడు నీ ప్రాణమును ఆలోచన చేయాలి. నీకు అధికారం ఉన్నదనుకుంటున్నావేమో, బలం ఉన్నదనుకుంటున్నావేమో, ఆ ధనం ఉందనుకుంటున్నావేమో, దేన్ని చూసి నువ్వు దగాపడుతున్నావు? ఈ లోకంలో సర్వ శరీరులందరూ గడ్డిని పోలినవారు, అంతలో కనబడి ఇంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు అన్నమాట. చేద నుండి తీయబడేటువంటి నీటి బిందువు వంటి వారు, అంతలో కనబడి ఇంతలో మాయమయ్యే. ఇక్కడ ఏది శాశ్వతము కాదు. నువ్వు అనుకుంటున్నావేమో
నీ అందం, నీ బలం, నీ శక్తి, నీ యొక్క ధనం, నీ యొక్క ఆస్తి, నీ ఏది అక్కడికి రాదు. ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియని గడియలో వస్తాడు. నేను అడుగుతాడు అన్నమాట. దేవుని నమ్ముకున్న నీవు ఎందుకు నువ్వు ఇలా నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నావు? సరి చేసుకోమని మాట్లాడుతున్నాడు. సరి చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే చాలా మంది కూడా దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడని సనుక్కుంటూ ఉన్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో గమనిద్దాం. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎల్లా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు రావట్లేదు? ఇంకా ప్రభు ఎన్నో రోజుల నుంచి ప్రభు వస్తున్నాడు అని పాస్టర్లు చెప్తున్నారు కానీ ఇంకా రాలేదని అనుకుంటున్నారేమో. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? చూడండి ఏమన్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయుడు కానీ ఎవడు కూడా నశించడం ఇష్టం లేదు ప్రభుకి. యేసయ్యకు ఎవరు నశించడం ఇష్టం లేదు. ఎవరు నిత్యానికి నరకాగ్ని గుండానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎవరు ఏడవడం ఇష్టం లేదు. ఎవరు ఆ నిత్య నరకాగ్ని గుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అనమాట. మలమలం మాడుస్తూ పండ్లు కొరుక్కుంటూ ఎంతో నరక యాత్ర అనుభవించాల్సిన పరిస్థితి ఉంది అనమాట. దాని నుంచి తప్పించుడికై యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు. మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు నిజమైన క్రైస్తవుగా నమ్మకంగా జీవించాలని ఏం చేస్తున్నాడంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? నీకోసమే, నా కోసమే, నీకోసమే, నా కోసమే ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ఇంకా మారలేదు కాబట్టి మారు మనసు పొందాలి. పొందేవా? మారు మనసు పొందితే ఏం చేస్తూ ఉన్నావు? స్వచ్ఛమైన సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నావు. నీ గురించి నీకే తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడిన మాటలు ఒకే దేవుని స్తుతించే నీ నోరు ఎలా ఉన్నది ఆలోచన చేయాలి. ఈరోజు నీతో మాట్లాడుతున్నా. దేవుని సన్నిధిలో నువ్వు మారు మనసు పొందితే ఇదివరకు బూతులు మాట్లాడేదేనవి ఇప్పుడు అవి మార్చుకున్నావా? మార్చేవా? మారిపోయావా? దేవుణ్ణి స్తుతించే నోరితో, పరిశుద్ధంగా స్తుతించే నోరితో నువ్వేం మాట్లాడుతున్నావు? అయ్యే బూతులు వస్తూ ఉన్నాయా? మార్పు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? ఈ మధ్యాహ్న సమయంలో మార్పు కోరుతున్నావు. విశ్వాసి ఆలోచన చేయాలి. మరి మనం గమనించినట్లయితే బావితోడు అమ్మా వినాలి. దేవుని సన్నిధిలో దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. దయచేసి దేవుని మాటల మీద శ్రద్ధ వహించాలి. ఆలోచన చేయండి. బావి తవ్వినప్పుడు ఉప్పు నీరు పడితే ఉప్పు నీరే వస్తాయి, మంచినీరు పడితే మంచినీరే వస్తాయి. లేక ఉప్పు నీరు మంచినీరు రెండు కలిసి వస్తాయా? రావుగా. ఒకే నోటితో దేవుని స్తుతిస్తూ మరి అపవాది మాటలు ఎలా మాట్లాడుతున్నాం? ఆలోచన చేయాలి. మారు మనసు పొందాలి. దేవునికి నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ దుష్టుడైతే నమ్మకాన్ని కోల్పోయి మరి దూరంగా పడవేయబడ్డాడు, నరికివేయబడ్డాడు. మరి అక్కడ ఎట్లా ఉంటుందంట? పండ్లు కొరుకుటయు ఏడ్పు ఉంటుందని చెప్తూ ఉన్నాడు. నిత్య నరకాగ్ని.
నమ్మకంగా జీవిస్తే. చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీవు నీ ప్రాణమును దక్కించుకుందు. ఇదే యెహోవా, ఇదే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏంటంట? నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నిన్ను తప్పించేదను. ప్రభు అయిన యేసయ్యని నమ్ముకుంటే నిత్య నరకాగ్ని గుండాల నుంచి తప్పిస్తాడు. ఈ లోకంలో శ్రమ నుండి తప్పిస్తాడు. ఈ లోకంలో ఆపత్కాలంలో ఆదుకునేవాడుగా ఉంటాడు అన్నమాట. తప్పించే దేవుడు ఎప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటే. నమ్మకమైన జీవితాన్ని జీవించకపోతే నిత్య నరకాగ్ని గుండం ఉంది. నమ్ముకుంటే నిత్య రక్షణ. ఏమంటున్నాడు? చూడండి, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నిన్ను నేను తప్పించదు. తప్పించబడతావా? ఈ మధ్యాహ్న సమయంలో యేసయ్యను నమ్ముకుంటే, ఆయన సన్నిధిలో కూర్చున్న నీవు ఆయనకు నమ్మకంగా జీవిస్తే నువ్వు తప్పించబడతావు. నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవిస్తే బల నమ్మకమైన దాసుడా అని చెప్పి నీకు యావత్ ఆస్తి మీద అధికారాన్ని ఇస్తాడు. వాడు వారిని కిరీటాలు ఇస్తాడు, జీవ కిరీటాలు ఇస్తాడు. అబ్బో, అద్భుతం! ఆయన నగరి అద్భుతం. ఆయన నీతో ఎప్పుడు ఆనందమయం. ఆలోచన చేయాలి. ఆ యెరూషలేము పట్టణములు, ఆ పరలోక పట్టణములు, అద్దాల మేడలలో, ఆ బంగారు వీధులలో నువ్వు విహరిస్తావు, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తావు. అలా కాకుండా నమ్మకాన్ని కోల్పోతే నిత్య నరకాగ్ని గుండము. నువ్వు నమ్ముకుంటేవి కనుక నిన్ను నేను రక్షిస్తానంటున్నాను. నువ్వు దేవునికి అప్పజెప్పుకోవాలి. నీ ప్రాణముని ఎట్లా కాపాడుతానంటున్నాడంటే, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణాన్ని నేను రక్షిస్తానంటున్నాను. దేవునికి మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మన ప్రాణాన్ని రక్షిస్తానంటున్నాడు. చూడండి, దక్కించుకుందువు, ఇదే యెహోవా. ఇంతకంటే దీవెనేంటి? మన ప్రాణం ఆ నిత్య నరకాగ్ని గుండానికి పోకుండా దీవించబడడం కంటే ఇంకేమిటి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. కనుక ప్రభువులో నమ్మకంగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి వాక్యమును దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలగజేస్తానని చెప్పి మాతో మాట్లాడిన విధానానికే వెలలేని స్తోత్రాలు దేవా. నానా యేసయ్య, నీ నామాన్ని బట్టి వెలలేని స్తోత్రాలు తండ్రి. నానా తండ్రి, నమ్మకమైన వానికి, నమ్మకంగా జీవించిన వానికి యావత్ ఆస్తి మీద ఫలింపు దయచేస్తారన్నారు తండ్రి. యోసేపు జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నానా ఫలించిన కొమ్మవలే చేశారు దేవా. యేసయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, ఎవరైతే నీ బిడ్డలను నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో వారిని ఫలింపు దయచేయండి. యోసేపుని ఏ విధంగా దీవెనలు కుమ్మరించారో వారిపైన అట్లా కుమ్మరించమని మనవి చేస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా, బలా నమ్మకమైన దాసుడా అని తండ్రి పొగిడినందుకై వేలాది స్తోత్రాలు తండ్రి. అంతకందుకు నాన్న రెట్టింపు దయచేశారు తండ్రి. నీ సేవలోనైనా, నీ పరిచర్యలోనైనా వాడబడుతున్న బిడ్డలను దీవించండి. అంతకందుకు నీ సేవలో వాడుకొనండి దేవా. యేసయ్యా తండ్రి, మా ప్రార్థన ఉదయమునే నేను కాచుకొని ఉంటుంది దేవా అని దావీదు మనవి చేశాడు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించిన
మా కష్టాలను, మా నష్టాలను, మా ఆపదలను తొలగించండి తండ్రి. నీవు నమ్ముకొంటివి కనుక నేను తప్పించేదను అన్నావు తండ్రి. ఆపద నుండి తప్పించే దేవుడు అని మేము నమ్ముచూ ఉన్నాం దేవా. మేము నమ్మకంగా ఉన్నాం దేవా. ఆలోచన చేయండి దేవా. యేసయ్యా, నీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉండగా తండ్రి నానా మా ఎడల నీ యొక్క కృపను కనపరచండి దేవా. నీ ప్రేమ వాత్సల్యను మా పైన కుమ్మరించండి తండ్రి. ఎవరైతే నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నారో అటు వారికి దీవెనలను మెండుగా కలగజేయండి. ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించినందుకై వేలాది స్తోత్రాలు తండ్రి. ముందున్న కార్యక్రమంలో కూడా మీ సహాయం దయచేయమని ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కానుకలు పాడుతుండగా పాడుకుంటున్నాను.